ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం తులారాశి వారు సెప్టెంబర్ 4, 5, 6, 7 తేదీల్లో ఈ 4 రోజులు మీ జీవితంలో ఊహించని అదృష్టం వరిస్తుంది. ఇది సాధారణ అదృష్టం కాదు. ఈ 4 రోజుల్లో మీరు ఎదుర్కొనే అవకాశాలు, లాభాలు మరియు జీవితాన్ని మార్చే సందర్భాలుగా మొత్తంగా వివరంగా ఏ విధంగా ఉండబోతున్నాయి? అలాగే మీకు ప్రత్యేకంగా ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? జరగబోయే దాంట్లో మీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అన్ని విషయాలు కూడా ప్రత్యేకంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకెళ్ళినట్లయితే తులారాశి చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు తులారాశి కిందకొస్తారు. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశిగా ఉంటుంది. ఈ 7వ రాశి అయినటువంటి తులారాశి వారి మనస్తత్వం అనేది రాసులన్నింటిలో కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ప్రత్యేకంగా ఏ విధంగా ఉంటుందంటే, వీరు ఆలోచించే ఒక సమతుల్యమైనటువంటి విధానం, ఒక సమతుల్యమైనటువంటి భావనే దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక లెక్కగా ఉండబోతుంది. అది ప్రత్యేకంగా ఏంటంటే గనుక, ఒక అదృష్ట రూపంలో కావచ్చు, వీరు ఆలోచించే థింకింగ్ ఏదైనా కూడా ఎక్కడ కూడా చూసినా ప్రత్యేకమైనదే. ఎందుకంటే వీరు న్యాయంగా ఉండాలి అనుకుంటారు. వీరు ఎక్కువ శాతంగా న్యాయం కోసం చూసే వ్యక్తులు. తులారాశి వారు ప్రతి నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు సమతుల్యతకు ప్రాధాన్యత ఇస్తారు. వ్యక్తిగత ఇష్టం, ఇతరుల అభిప్రాయం, అలాగే పరిసర పరిస్థితులు ఇవన్నీ సరిగ్గా భరించి నిర్ణయం తీసుకుంటారు. వీరికి ఈ యొక్క సమతుల్యత లక్షణం వారి యొక్క న్యాయపరంగా ఆలోచించే, ఆలోచనాత్మకంగా నిలిపే ప్రధాన శక్తిగా ఉంటుంది. తులారాశి వారు అందాన్ని, కళలను, అదృష్టాన్ని, ప్రతిదాన్ని సౌందర్యాన్ని కూడా ఇష్టపడతారు. వీరికి ఇంటీరియర్ ఇంటీరియర్ అలాగే దుస్తులు, వ్యక్తిత్వం అన్నీ శ్రద్ధగా, నాజూకుగా ఉంటాయి. వీరి కోసం జీవితం ఒక కళా ప్రదర్శన లాంటిది. తులారాశి వారు సంబంధాల్లో సమతుల్యతను, ప్రేమను, అలాగే ఆహ్లాదాన్ని కోరుకుంటారు. స్నేహితులు, ప్రేమ సంబంధాలు, అలాగే వీరికి ఏదైనా సరే లోపం వచ్చినా తొందరగా పరిష్కరించుకుంటారు. వాళ్ళు పక్కన ఉన్నంత ఒక ప వాళ్ళు ఎవరి పక్కన ఉన్నా ఆత్మీయత, గౌరవం చూపుతారు. మకర రాశి వారికి ప్రత్యేకంగా చెప్పాలంటే, ఈ యొక్క తులారాశి వారికి, కుంభరాశి వారికి గట్టి పట్టుదల అవసరం లేకపోవచ్చు. కానీ తలంపులు, న్యాయం, సొగసు, మృదుత్వం వీరి శక్తి. వ్యతిరేక పరిస్థితుల్లో కూడా శాంతంగా, బుద్ధిగా ఉండడమే తులారాశి వారి యొక్క ప్రత్యేకమైన లక్షణం. తులారాశి వారు సమాజంలో సమతుల్యతకు భయపడరు, అదుపు చేస్తారు. వారికి ఏకవక్రంగా ఉండడం ఇష్టం ఉండరు. సమతుల్య కోసం ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు. వీరికి ఈ లక్షణం వారికి న్యాయపరంగా, విశ్వసనీయంగా చేస్తుందని చెప్పవచ్చు. తులారాశి వారు ఇతరుల కోసం చిత్తశుద్ధిగా సహాయపడుతూ ఉంటారు. ఆలోచనలో లోతుగా ఉండడం వలన చిన్న సవాళ్లు ముందే ఎదుర్కోవడంలో నైపుణ్యం కూడా చూపుతారు. తులారాశి వారు సమాజానికి, మానవత్వానికి కట్టుబడి ఉంటారు. వారి చర్యలు ఇతరులకు న్యాయం, సమతుల్యత, సౌందర్యం కలిగించడానికి ఎక్కువగా తీసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే తులారాశి వారు ప్రేమలో స్పష్టత, నిబద్ధతను ఇష్టపడతారు. భాగస్వామిని కేవలం ప్రేమించడమే కాదు, వారితో మానసికంగా సమతుల్యంగా ఉండాలని కోరుకుంటారు. మొదట కాస్త మెల్లగా మనసు తెరుస్తారు. కానీ తరువాత అనుసంధానం వచ్చిన తర్వాత నిజమైన విశ్వాసం, ప్రేమ చూపుతారు. తులారాశి వారి మనస్తత్వం అంటే సమతుల్యత, సౌందర్యం, న్యాయం, మృదుతత్వం అన్నీ కలిగినటువంటి సమన్వయ శక్తి. వారి యొక్క జీవితంలో ప్రతి విషయం, ప్రతి చర్య సమతుల్యత, న్యాయం, సౌందర్య దిశగా ఉంటుంది. వీరి మనసు లోతైనది, భావోద్వేగాలు సుసంపన్నంగా ఉంటాయి. మరియు వారు చూసే ప్రపంచం చాలా మృదువుగా, అలాగే సమతుల్యంగా ఉంటుందని చెప్పవచ్చు. తులారాశి వ్యక్తుల జీవితం ఒక సుసంపన్నమైన మనసు సంగీతంలా ఉంటుంది. వీరెప్పుడూ కూడా ఒక కొత్తదనాన్ని ఇష్టపడే ముఖ్యమైనటువంటి వ్యక్తులని చెప్పవచ్చు. ప్రస్తుతం తులారాశి వారు కొంచెం ఆందోళనలో ఉండే పరిస్థితిలో ఉన్నారు.
గత కొన్ని రోజుల నుండి పని, కుటుంబం, ఆర్థిక పరిస్థితులు కొంత ఒత్తిడి కలిగించాయి. కొన్ని డెసిషన్స్ తీసుకోవడంలో వెనక్కి వదిలేలా ఇండెసిషన్స్ కనిపిస్తున్నాయి. కానీ ఈ 4 రోజుల్లో ఈ పరిస్థితులు మార్చే ఒక దివ్యమైనటువంటి సమయాలుగా ఈ యొక్క పరిస్థితులైతే ప్రధానంగా ఉండబోతున్నాయి. అవి ప్రధానంగా చూస్తే వీరికి కలిగే కొన్ని లాభాలు కావచ్చు, మరికొన్ని ముఖ్యమైనటువంటి విశేషాలు కావచ్చు. ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ప్రధానంగా చూస్తే అదృష్టం ఈ యొక్క ప్రత్యేక అవకాశం ద్వారం తెరవబడుతుంది మీకు 6-7వ తేదీలోపు. అది ఈ సమయంలో తులారాశి వారు కొంత నిదానంగా ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఉద్యోగం లేదా వ్యాపారంలో చిన్న అనుకోని గుర్తింపు, బహుమతి కూడా రావచ్చు. కుటుంబం నుండి పాత సానుకూల వార్తలు రావడం వల్ల మానసిక ఉత్సాహం మరింత పెరుగుతుంది. ఈరోజు మీకు చిన్న స్మాల్ విక్టర్స్‌తో కాన్ఫిడెన్స్ ప్రత్యేకంగా బలపడబోతుంది. అదృష్టం కూడా పెరుగుతుంది. ఆర్థికంగా అనుకోని ఆదాయం 6-7 తేదీల్లో ప్రత్యేకంగా రాబోతుంది. పాత పెట్టుబడికి రీయింబర్స్‌మెంట్స్ లేదా బోనస్ కూడా ప్రత్యేకంగా లభించవచ్చు. వ్యక్తిగత సంబంధాలు సమతుల్యం అవ్వడం, అలాగే మీకు కొన్ని కొన్ని సమస్యలు, కొన్ని వ్యతిరేకాలు కూడా వ్యక్తిగత జీవితంలో తగ్గిపోవడము, ఉద్యోగంలో మీకు ప్రత్యేకంగా మీ యొక్క సీనియర్స్ నుండి, అలాగే మీ యొక్క కొలీగ్స్ నుండి మీకు అనుకోని సపోర్టు, మీకు అనుకోని సహకారం కూడా లభించేటువంటి అవకాశాలున్నాయి. వ్యాపారము, చదువు లేదా విదేశీ అవకాశాల్లో ముఖ్యమైనటువంటి ఒక పట్టు దొరుకుతుందని చెప్పవచ్చు. అలాగే కుటుంబ సమస్యలు పరిష్కరించడం, అలాగే మీరు కాస్త ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ కూడా ఉండడం, ఆరోగ్యము మరియు శక్తి స్థాయి పెరుగుతుంది. మానసిక ఒత్తిడి చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతి, వ్యాపారంలో కొత్త డీల్, విదేశీ ప్రయాణాలు, అలాగే రియల్ ఎస్టేట్ డీల్ ఏదైనా సహకారం అవుతుంది. ఈ యొక్క 6-7 తేదీల్లో వ్యక్తిగత సంబంధాల్లో మీకు మరింత సంబంధాల్లో మరింత బలపడే మరియు ఆనందం కూడా పెరిగేటువంటి పరిస్థితులుగా ఉండబోతున్నాయి. మీకు ప్రత్యేకంగా 6-7 తేదీల్లో మీకు ప్రత్యేకంగా మీ యొక్క జీవితాన్ని కొత్త దిశగా నడిపించే విధంగా మీకు అదృష్టం అనేది ప్రారంభం కాబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగం, వ్యాపారం మీకు అదృష్టం ఏ విధంగా వస్తుందంటే ఉద్యోగము లేదా వ్యాపారం అధికారి లేదా సహచరుల ద్వారా మీకు జరిగే ప్రత్యేకమైనటువంటి రిక రికగ్నైజేషన్ ద్వారా ఒక మంచి అవకాశం వస్తుంది. అలాగే కుటుంబము, బంధువులు విషయంలో చూస్తే పాతగా పెండింగ్‌లో ఉన్నటువంటి కొన్ని కొన్ని సమస్యలు, అలాగే మీకు కొన్ని కొన్ని ఇబ్బందులు, మీకు కొన్ని వ్యతిరేకాలు, సమస్యలు వెళ్ళిపోయి మీకు అదృష్టం తీసుకొచ్చే విధంగా ఉంటుంది. ఊహించని లాభం కూడా వస్తుంది మీకు ఆర్థిక విషయాల్లో. అలాగే కొత్త కొత్త డీల్స్ జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు పెట్టినటువంటి కొన్ని ఇన్వెస్ట్‌మెంట్‌ల నుంచి మీకు లాభాలు కూడా తిరిగి వచ్చేటువంటి మీకు అవకాశాలు బలంగా ఉన్నాయి. అలాగే మీకు పూర్తిగా కూడా ఇది చేయాలంటే అంటే వ్యక్తిగత ప్రయత్నం ఏంటంటే మీకు కరెక్ట్‌గా నిలబడి ఉండాలి. మీకొచ్చిన సమస్య అయినా, మంచైనా, చెడైనా మీకు ప్రత్యేకంగా చెప్పాలంటే మీకు పేషెన్స్ కూడా ఉండాలి. అలాగే మీకు రిలేషన్‌షిప్స్ వల్ల అనుకోకుండా మీకు కొన్ని సమస్యలు కూడా కలుగుతాయి. కానీ అయినా కూడా మీరు బలంగా నిలబడగలిగితే మీకు ప్రత్యేకమైనటువంటి మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే అదృష్టం వలన కుటుంబంలో మీకు అదృష్టం వలన కొన్ని లాభాలు ఏంటంటే కుటుంబ బంధం మరింత బలపడుతుంది. ఆర్థిక స్థితి సుస్థిరం అవుతుంది. మీకు అనుకోని విధంగా ఆదాయం కూడా వస్తుంది. అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి మీకు ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే విదేశీ చదువు, విదేశీ అవకాశాల్లో మీకు ప్రత్యేకమైనటువంటి అవకాశాలు లభించడమే కాకుండా మీకు అనుకోని విధంగా మీకు క్లాప్స్ కూడా వచ్చేంత అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం కూడా ప్రత్యేకంగా మెరుగుపడే అవకాశం ఉంది. సామాజికంగా మీకు రిలేటివ్స్ నుంచి, అలాగే మీ యొక్క పనిచేసే దగ్గర వాళ్ళ నుంచి అనుకోని సపోర్టు మీకు రెస్పాన్స్ కూడా వస్తుంది. రియల్ ఎస్టేట్‌లో ఉన్నవారికి ఇప్పటివరకు బకాయిగా పాతగా మిగిలిపోయినటువంటి డీల్స్ మీకు ఫైనలైజ్ అవ్వడము, అలాగే కొత్తగా మీరు ఒక వ్యాపారం మీద కొత్తగా దీంట్లోనే
కొంత పెట్టుబడి పెట్టడం కూడా జరుగుతుంది. దీనివల్ల మీకు అనుకోని విధంగా మానసిక ప్రశాంతత ఉంటుంది. మీకు పాత వాటి నుంచి, మీకు కొన్ని పాత సమస్యల నుంచి అనుకోని విధంగా మీకు మంచి జరిగే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా చెప్పాలంటే తులారాశి వారు నక్కతోక తొక్కినట్లే. తులారాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ 4, 5, 6, 7 తేదీల్లో మీ యొక్క జీవితంలో అనుకోని భారీ మార్పులు జరిగే ఒక అదృష్టకరమైనటువంటి రోజులని చెప్పవచ్చు. ఊహించని అదృష్టం, మీకు ఊహించని అవకాశాలు, అలాగే ఊహించని విధంగా మీకు ఆర్థిక విషయంలో కావచ్చు, మీకు కుటుంబ విషయంలో కావచ్చు, అలాగే మీకు అన్ని విధాలుగా కూడా కొత్తగా వెలుగు అనేది మీ జీవితంలో వస్తుంది. ఇవన్నీ ఈ 4 రోజుల్లో మీ జీవితంలో వెలుగు తీసుకురాబోతున్నాయి. ఈ అదృష్టం గుర్తించి సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఇది ఒక్కసారి మాత్రమే వచ్చే ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం. దీన్ని ఎక్కడా కూడా వదులుకోకుండా నిండు మనసుతో ముందుకు వెళ్ళినట్లయితే మీకు పూర్తిగా కూడా మంచి జరిగే అవకాశం ఉంది. మా వీడియో మీకు పూర్తిగా ఇక్కడి దాకా చూసారంటే నచ్చిందని మేము అనుకుంటున్నాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీరు ప్రత్యేకంగా మా వీడియోని షేర్ చేయండి. మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా, మీకు అనుకున్న కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి మరొక వీడియోతో కలుద్దాం. స్వస్తి.